హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. వైసీపీ ఈ సీట్లు గెలిచేసినట్టేనండి. ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ 100% ఈ సీట్లనే గెలవబోతుంది, దాంట్లో డౌటే లేదు. అంటే 175 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 175 స్థానాల్లో ఇంకా గెలిచే ఉన్నాయి, కానీ పక్కాగా గెలుస్తుందా అన్న సీట్లని మనం కొన్ని అనాలిసిస్ చేసి ఈ సీట్లు నేను మీకు చెప్పబోతున్నాను. అవేంటో తెలుసుకునే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు. ఏంటంటే ప్లీజ్ ముందు మీరు లైక్ కొట్టారా? లైక్ కొట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియోని అయితే కనుక కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. ఒరే బాబు, ఈ సీట్లే కాదు ఇంకా చాలా ఉన్నాయి, ఆ సీట్లు కూడా గెలుస్తుంది అని మీకు అనుకుంటే, మీకు తెలిసి 100% పక్కాగా గెలిచే సీట్ ఏదంటే కనుక కామెంట్ చేయండి. ఈ సీట్లో రాదు, ఈ సీట్లో పలానా సీట్ గెలవదని ఉన్నా సరే కామెంట్ చేయండి, మర్చిపోద్దు. కొన్ని సీట్లు అయితే కనుక మీ ముందుంచబోతున్నాను. మనం ఏం చెప్పినా సరే 100% జెన్యూన్ అయితే చెప్తానండి. ఏంటంటే సోదు ఉండదు, సుత్తు ఉండదు, సొల్లు ఉండదు, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. కాబట్టి మనం అన్ని ఎలా అంటే ఒక ఫ్యాక్టర్ కాదు, అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుని అన్ని సమీకరణాలు క్రోడీకరించి ఈ సీటు గెలుస్తుందంటేనే పక్కగా చెప్తాను, లేదా దాంట్లో డౌటే లేదు. గెలవకపోతే గెలవలేదని చెప్తాను, మొహమాటమే లేదు దాంట్లో. కాబట్టి వైసీపీ పక్కగా గెలిచే సీట్లు అనమాట, గొడ్డేసుకుని పడుకోవచ్చు, అలా ఉంటాయి ఈ సీట్లు. అలాంటి సీట్లు కొన్ని అయితే కనుక చెప్తున్నాను చూడండి. ఏంటంటే ఒకటి పులివెందుల. ఏంట్రా బాబు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారా అని, కానీ కొంతమంది గెలవరని చాలా మటుకి కామెంట్లు వస్తున్నాయి. కాబట్టి ముందు ఈ సీట్ చెప్పాలి మనం. ఏంటంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు 100% గెలుస్తారు అని అయితే చాలా మటుకి సర్వేలు చెప్తుండే ముఖ్యమంత్రి గారు కాబట్టి పక్కాగా గెలుస్తారు. కాకపోతే నాదో మాట, అంత మెజార్టీ అయితే సారు మెజార్టీ తగ్గుతుంది. తర్వాత చీపురుపల్లి 100% గెలిచే సీట్ ఇది, దాంట్లో డౌటే లేదు. గజపతి నగరం ఇది కూడా గెలుస్తుంది. పార్వతీపురం ఇది కూడా, అంటే పార్వతీపురం ఎందుకు చెప్తానంటే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎన్నుంటన్ని 100% వైసీపీకి గంప కొత్తగా ఓట్లు పడిపోతాయి. ఎస్సీ ఎస్టీలు దాంట్లో డౌట్ లేదు. మీకు కావాలంటే 2019 ఎన్నికలు చూసుకోండి. ఎలా అంటే కనుక 2019 ఎన్నికల్లో 28 సీట్లకు గాను 28 సీట్లకి 27 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు జమ చేసుకున్నారు 27 సీట్లు. ఏకదాటిగా 28కి 27 ఎస్సీ సీట్లన్నీ కూడా వైసీపీకి వెళ్ళిపోయినాయి. అంటే ఎస్సీలు ఎప్పుడు కూడా వైసీపీ ఫేవర్గానే ఉన్నారు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడును. కాబట్టి ఈసారి కూడా నాకు తెలిసి ఎస్సీ రిజర్వ్డ్ అని ఏదైతే ఉందో ఆ సీట్లన్నీ కూడా 1, 2, 3 తప్పనిచ్చి కొన్ని సీట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిపోతాయి, దాంట్లో డౌటే లేదు. పార్వతీపురం కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అందుకే పక్కగా రాసి పెట్టుకోండి వైసీపీకి అది. తర్వాత కురుపం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇది కూడా వైసీపీకి. రంపచోడవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇది కూడా వైసీపీకి. అనపర్తి అలాగే తిరువూరు మళ్ళీ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇది కూడా వైసీపీకి. బాపట్ల ఇది కూడా వైసీపీని. ఎర్రగొండపాలెం మళ్ళీ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. తర్వాత సర్వేపల్లి ఇది కూడా వైసీపీకే. గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అలాగే కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, ఇది కూడా వైసీపీకే. రాయచోటి వైసీపీకే. పొంగనూరు వైసీపీ గెలుచుకుంటుంది. కడప వైసీపీ ఖాతాలోకే. కమలాపురం 100% చూసుకోవసరం. కమలాపురం కానీ ప్రొద్దుటూరు కానీ ఆళ్లగడ్డ కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే జగన్కి బ్యాక్ బోన్ లాంటివేనండి. ఇవే జగన్ గారిని అలా నిలబెడుతున్నాయంటానికి కారణం ఏంటంటే కనుక ఈ కమలాపురం, ప్రొద్దుటూరు, కడప, రాయచోటి, పొంగనూరు ఇవన్నీ కూడా అనమాట. అలాగే ఆళ్లగడ్డ కూడా జగన్ గారిదే. నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. కోడుమూరు, మంత్రాలయం నేను చెప్తాను కదా, ఇవన్నీ కూడా 100% జగన్ గారు గెలుచుకునే స్థానాలు ఉండవు. పత్తికొండ, సింగనమల మళ్ళీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. పులివెందుల ఇవన్నీ కూడా నేను ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా 100% ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అలాగే కొన్ని మన మామూలు ఉన్నాయి. ఎలాగంటే ప్రొద్దుటూరు, కమలాపురం, కడప ఇవన్నీ కూడా మ్యాక్సిమం 100%, దాంట్లో డౌట్ లేదు, రాసి పెట్టుకోవచ్చు. మీకు డౌట్ అయితే ఈ వీడియో సేవ్ చేసుకోండి, తర్వాత అడగొచ్చు నన్ను గెలిచేయా లేదనేది. తర్వాత చీపురుపల్లిలో కొన్ని ఉన్నాయి. ఇంకా చీపురుపల్లి బత్స సత్యనారాయణ గారు, అలాగే గజపతి నగరం నుంచి, అలాగే గంగాధర రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం చెప్పాను. సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి. ఆ సరైన అభ్యర్థులు ఈ స్థానాల్లోనండి టీడీపీకి సరైన అభ్యర్థులే లేరండి నన్ను అడిగితే కనుక. ఎందుకంటే ఆ అభ్యర్థులు లేక, సరైన డీటెయిల్ అభ్యర్థి లేక అక్కడ నియోజకవర్గాలు ఎప్పుడు కూడా టీడీపీ కోల్పోతుంది. ఈసారి ఏమన్నా మారిస్తే మళ్ళీ తిరగరాయొచ్చు మళ్ళీ దీన్ని. ఆ రోజు నువ్వు చెప్పా కదంటే అభ్యర్థులు ఫలానోడు కాబట్టే నేను ఇది చెప్తున్నాను, అభ్యర్థులు మారితే మళ్ళీ నా నిర్ణయం మారచ్చు, అదే నేను చెప్పేది అనమాట. అలాగే తిరువూరు ఎస్సీ రిజర్వ్ను కేసీని చిల్లి గెలిపించడానికి నానా శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత అనపర్తి, రంపచోడవరం, కురుపం పుష్పశ్రీ వాణి గారు చెప్తారు కదా, పుష్పశ్రీ వాణి గారి మీద ఈజీగా గెలవచ్చు. సరైన అభ్యర్థులే టీడీపీకి అక్కడ. ఎందుకంటే పుష్పశ్రీ వాణి గారికి వైసీపీ క్యాండిడేట్ కాబట్టి ఈవిడ ఎలా అంటే ఆవిడ మీద చాలా అయితే కనుక అసంతృప్తులు ఉన్నాయి, గ్రూపు రాజకీయాలు చాలా ఉన్నాయి అక్కడ. పార్వతీపురం అలజండి జోగారావు గారు సరైన అభ్యర్థి ఉంటే ఈజీగా ఓడించవచ్చు. గజపతి నగరం ఇలా కొన్ని అయితే ఉన్నాయండి. ఇవి
నేను చెప్తున్నాను కదా, వైసీపీకి ఈ సీట్లు పక్కాగా గెలిచేసినట్లే, దాంట్లో డౌట్ లేదు. మీరు రాసి పెట్టుకోండి, లేకపోతే వీడియో సేవ్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ పక్కాగా గెలిచే సీట్లు దాంట్లో డౌటే లేదు. సరైన అభ్యర్థులు పెడితే మళ్ళీ మారచ్చు. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.